అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం టేస్టీగా, ఈజీగా, తక్కువ టైంలో అయ్యేలా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. అన్నవరం ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని తిన్నంత హాయిగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 3 కప్పుల నీళ్లు పోసి నీటిని ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. నీళ్లు మరిగేసరికి మనం గ్యాస్ మీద వేరొక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి సన్నటి గోధుమ రవ్వ దొరుకుతుంది కదా, కేసరి రవ్వ, ఆ రవ్వని 1 కప్పు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. కేసరి రవ్వ దొరకలేదు అనుకుంటే ఉప్మా రవ్వ, లావు గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి మిక్సీ పట్టామంటే చక్కగా సన్నగా తయారవుతుంది. గ్యాస్ తక్కువ పెట్టుకొని రవ్వని 2 నిమిషాల పాటు కలుపుతూ వేపామంటే చక్కగా వేగిపోతుంది. రవ్వ అనేది ఈ మాత్రం వేగిన తర్వాత మనం ముందే మరిగించి పెట్టుకున్న నీటిని గ్యాస్ తక్కువ పెట్టి వేరే గ్యాస్ పై మీద పెట్టామంటే నీళ్ళు అనేవి వేడిగానే ఉంటాయి. లేదు అనుకుంటే మూత పెట్టైనా పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళే పోయాలన్నమాట. చల్లటి నీళ్లు పోయకూడదు. వేడి నీళ్లు పోసామంటే రవ్వ 2 నిమిషాల్లోనే పొడి పొడిగా ఉడికిపోతుంది. ఈ నీటిని పోసి ఒక్కసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి దగ్గరగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేసరికి మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల పుట్నాలు, ముందే నేతిలో వేయించుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, అలానే అరకప్పు పంచదార వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. పొడి అనేది ఈ మాత్రం అయితే సరిపోతుందన్నమాట. ఈలోపు అయితే రవ్వ కూడా దగ్గరగా ఉడికిపోయింది. మూత తీసి వేడి మీదే ఒక్కసారి మంచిగా కలిపామంటే కొంచెం మెత్తగా తయారవుతుంది. ఇలా అయిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న పొడిని వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఇలా పంచదార పొడి అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పున్నర బెల్లం పడుతుంది. కప్పు రవ్వ తీసుకున్నామంటే అరకప్పు పంచదార, కప్పున్నర బెల్లం వేసామంటే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. మన ఛానల్లో తక్కువ టైంలో చేసే స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్లం కరగడానికి నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు. రవ్వలో ఉన్న తేమే సరిపోతుంది. బెల్లం అనేది ఇలా కరిగిపోయిన తర్వాత దీనిని దించి పక్కన పెట్టి గ్యాస్ మీద వేరొక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు అనేది ఈ మాత్రం వేగిన తర్వాత మనం ముందు తయారు చేసుకున్న స్వీట్లో వేసి కలిపామంటే స్వీట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి సరికొత్తగా చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.